నమస్తే. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతా ఉంది. 12 ఏళ్ళు అయినప్పటికీ ఆంధ్ర నాయకుల యొక్క పెత్తనమే ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందంటూ చాలామంది మేధావులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కల్వకుంట్ల కవిత ఒక అడుగు ముందటేసి ఇలా రేవంత్ రెడ్డి ఇలా ఆంధ్ర నాయకుల యొక్క ఏజెంట్ అంటూ ఆమె కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అలాగే జనసేన సంబంధించినటువంటి నాయకులు సైతం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ వాదులకి వార్నింగ్ ఇస్తా ఉన్నారు. తెలంగాణ జర్నలిస్టులకి నోటీసులు పంపి అరెస్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హేమ సుదర్శన్ గారు ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెంట్. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమానులు కానీ జనసేన నాయకులు కానీ ఎవడొస్తాడో రాండ్రా, ఎవడు అడ్డుకుంటారా, మేము తెలంగాణలో మీటింగ్ పెట్టి తీరుతామని చెప్పేసి ఇప్పుడు కూడా వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. రాష్ట్రాలు విడిపోయినాయి, ఆల్రెడీ వాళ్ళ రాజధాని వాళ్ళకు ఉంది, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం ఏర్పడిపోయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఇంకా ఇటువంటి బెదిరింపులను ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఇది సినిమా కాదు. సినిమాలో వచ్చేసి రండ్రా చూసుకుందాం రా అని చెప్పేసి అంటే డూపులు పెట్టుకొని ఎగిరినట్టు ఫైటింగ్లు చేసినట్టు కాదు. తెలంగాణ ఉద్యమము కొట్లాడి తెచ్చుకుంటే ఎన్నో ప్రాణత్యాగాలు చేసుకొని ఇప్పటిదాకా తీసుకొచ్చినాం. మీరు వచ్చేసి వాళ్ళకి తొత్తులుగా ఉండేసి వాళ్ళకి ఫ్యాన్లుగా ఉండేసి వాళ్ళ సంకలు నాకుతా అంటే మీరు నాక్కోండి, ఎవడొద్దనట్లే. కానీ తెలంగాణ ఫస్ట్ నువ్వు తెలంగాణ గడ్డలో పుడితే నువ్వు తెలంగాణ మనిషి అయితే ఫస్ట్ తెలంగాణ అన్నోని తెలంగాణను ఇటు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఆ ప్రెసిడెంట్ బక్కయ్య నరసింహలు ఏంటి డిక్షనరీ లేదంటే ఏడబోయినారా మీ ముఖాలందరూ అడగడానికి శాతగా నేను రాను. మీరు పెద్దవాళ్ళని మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నారా? మీరు మనుషులేనా? గాడిదలా? తెలంగాణ గడ్డలో పుట్లే ఒక మన తెలంగాణ గడ్డ పౌరుషాలకు బిడ్డ అని చెప్పేసి అంటారు. అలాంటిది పౌరుషాల గడ్డ అంటారు. కనీసం తెలంగాణ గురించి మాట్లాడడానికి చేత కాలేదు. నీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఎవడు పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి జనాలలో క్రేజ్ ఎక్కువై ఆయన వచ్చింది పార్టీ పెట్టి. పోని పార్టీ పెట్టినోడు అదే పార్టీలో ఉన్నాడా? మళ్ళీ పక్క పార్టీలోని సంకనగడానికి పోయిండు, ఆడ కూర్చున్నాడు. ఇప్పటిదాకా నీ పవన్ కళ్యాణ్ ఒకే మాట మీద ఉన్నాడా? పూటకో మాట పూటకో వేషం, సినిమాలో ఎట్లా వేషాలు కట్టిండో అలా కట్టిండు. ఓకే, నేను ఒప్పుకుంటా. ఆయన వచ్చేసి అప్పుడు ఏంటిది విరాళాలు ఇచ్చిండు అంటే నువ్వు హీరోగా ఉన్నావు, నీకు వచ్చేసి బాక్స్ ఆఫీస్ బద్దలైతే కాబట్టి జనాలకు ఇచ్చిన జనాల సొమ్మును జనాలకు ఇచ్చినావు. నువ్వు తెలంగాణలో వచ్చేసి నువ్వు చేసుకున్నావు కదా సినిమాలు, దానికి తప్పేమున్నది? ఇచ్చినంత మాత్రాన ఇచ్చినా అంటే బోలెడు మంది తీస్తున్నారు. ఏది సోను సూద్ ఇచ్చిండు చెప్పిండా? ఆమె ఏంటిది ఒక హీరోయిన్ ఉంది, తను ఇచ్చింది, తను చెప్పిందా? మీరు చెప్పుకుంటున్నారు. నీ వాళ్ళకంటే మీ వాడు ఇచ్చింది ఇంత, చెప్పేది ఇంత, మరి తెలంగాణలో గుంజుకున్నది ఎంత అది మాట్లాడరా? తెలంగాణ ఆడబిడ్డల మీద వచ్చేసి అసభ్యంగా మాట్లాడతారు. నా కొడుకులు తెలంగాణలో పుట్టిరా? అరే నీ అక్క చెల్లెలు రా భయ్, తెలంగాణలో పుట్టినోడు నీ అక్క చెల్లెలు, వాళ్ళని వచ్చి చెట్టబడిదాట మాట్లాడుతున్నది సిగ్గుండాల. నీకు అభిమానం ఉంటే సంకల్ నాకండి. ఆడవాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? మీకు చేతనైతే తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళు వచ్చేసి లాగి కొట్టండి. కానీ తెలంగాణను మాట్లాడితే తెలంగాణ నాగేశ్వరరావు కూడా ఏదో మాట్లాడిండని చెప్పేసి దాని గురించి చర్చలు పెట్టేసి రారా పోరా అంటే, అరే తెలంగాణలో వచ్చేసి మీకు ఒక మర్యాద ఉన్నది కదా, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని ఉంది కదా. మరి మీ పార్టీలో అంత ఏజ్ అయినా ఉండి టీడీపీ అయినా అసలు డిక్షనరీలో లేదంటే ఒక్క మాట మాట్లాడిరా ఈ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కానీ మాట్లాడరు. ఈ రోజున వచ్చేసి పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే మీకు ఊడిగం చేసే బాధ్యత మీకుంటే చేసుకోండి. కానీ తెలంగాణ జోలికి వచ్చినా, తెలంగాణ ప్రజల జోలికి వచ్చినా తెలంగాణ ఆడవాళ్ళు ఊరుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గాజులు వేసుకొని కూర్చున్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళని మీరు ఇష్టానికి వచ్చేసి ట్రోల్ చేసిరంటే నా కొడకల్లారా చెప్తున్నా. తెలంగాణ ఆడవాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు. ఆడవాళ్ళు లేకపోతే మీరు లేరనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అనవసరంగా వచ్చేసి ఆడవాళ్ళ జోలికి వచ్చినా, అది ఎవరి జోలికి వచ్చినా నీకు చేతనైతే ధైర్యంగా మాట్లాడి ఎదుర్కో. కానీ నీ ఇష్టానికి పెద్దవాళ్ళని పట్టుకొని రారా పోరా అనుకుంటే నువ్వు చేసిందే చెప్తున్నారు కదా, నువ్వు చేసిందే చెప్తున్నారు. పోని నువ్వు నిజంగానే మీ పవన్ కళ్యాణ్ ఒకే మాట మీద ఉంటే ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఒక మాట మీద లేడుగా. ఒకసారి మతం వద్దు నాకు, నేను అందరు సమానులు అన్నావు, తర్వాత కులం వద్దు అన్నావు, మళ్ళీ కులం పోయినావు, తర్వాత వచ్చేసి బీజేపీ వచ్చేసి హిందీ వద్దు అన్నావు, మళ్ళీ హిందీ వాడి సంకనే నాకుతున్నావు. ఈ రోజున అంటే నువ్వు ఒక మాట మీద ఉన్నావా అని నేను అడుగుతున్నా. మీ వాడు ఒక మాట మీద ఉంటే ఖచ్చితంగా ప్రజలలో ఎవరైనా సమానంగా ఆయనకి మర్యాద ఇస్తారు. ఇప్పుడు జనసేన నాయకులు ఏం మాట్లాడుతున్నారు అంటే ఆయనకు పర్మిషన్, అంటే ఆయన సభ పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయపడి ఆయన పర్యటనను అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేసిందంటూ జనసేన ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన నాయకులు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కనబడతాం. భయపడి అంటే మీకు సిగ్గుండాలి. ఎందుకు ఇవ్వాలి పర్మిషన్? మీకు మేము మా తెలంగాణ వాళ్ళు వచ్చినా మేము అక్కడ పెట్టుకుంటాం. తెలంగాణ నుంచి వచ్చేసి మేము వచ్చేసి అక్కడ పార్టీ పెడతాం, నువ్వు పెట్టనిస్తావా? మిమ్మల్ని ఎందుకు పెట్టనియాలి? ఇప్పటికీ మీకు ఇంకా పెత్తనం ఇవ్వాలా? అంటే మీరు వచ్చేసి పక్క రాష్ట్రంలో ఉండి కూడా ఈ రోజు వచ్చేసి
మాట్లాడినందుకు కనీసం సారీ చెప్పినా వినకుండా ఆయన మీద మాట్లాడుతున్నా అంటే మీకు ఇంకిత జ్ఞానం లేదు అని చెప్పాలా. సరే మాట్లాడింది ఏదో మాట్లాడినా నేను సారీ కూడా చెప్తున్నా అని చెప్పేసి ఒక పెద్ద మనిషిగా చెప్పినప్పుడు గమ్మున కూర్చోవాలి. నువ్వు ఒక ఏంటిది సొసైటీలో వచ్చేసి నీకు ఒక హీరో స్థానం ఉన్నది. నువ్వు చెప్తే నలుగురు వింటారు కాబట్టి వాళ్ళకి నచ్చ చెప్పాల్సిన బాధ్యత నీకున్నది. అలాంటిది పాకిస్తాన్ మాట్లాడుతున్న చిగ్గులేనలాగా బీజేపీ తొత్తుకైంది కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ మాట్లాడుతుంది. అరే పాకిస్తాన్తో మాట్లాడుతున్నాడంటే మరి మీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? నువ్వు అంత పొత్తుగానే ఉన్నావు కదా, మరి పాకిస్తాన్ వాళ్ళు వస్తున్నారంటే మీరేం బిగుతున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఈ రోజు నీకు చేతనైతే నీ తెలంగాణ నీ ఆంధ్రాలో ఇంకా ఏం కావాలి, అక్కడ అమరావతి కట్టలేదు ఇంకేం కట్టలేదు అని చెప్పేసి చూసుకున్నారు. అవన్నీ చూసుకోండి, తర్వాత తెలంగాణ జోలికి రాండి. తెలంగాణ గురించి మాట్లాడాల్సిన అర్హత కానీ అధికారం కానీ వీళ్ళకి లేదు. ఆల్రెడీ మీకు నిజంగా తెలంగాణలో కొంతమంది ఉన్నారు వాని తొత్తులు, వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు తెలంగాణలో గడ్డలో పుడితే తెలంగాణ ఆడదానికే పుడితే నేను ఇదే చెప్తున్నా. నేను ఈ రోజు వచ్చేసి పార్టీగా ఉన్న పార్టీ తరపు నుంచి నేను మాట్లాడలేదు, ఒక ఆడదానిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళని అసహ్యంగా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఆడవాళ్ళలో ట్రోలింగ్ అని మాట్లాడుతున్నారు కాబట్టి ఆస్మా గురించి మీరు మాట్లాడేది. సో ఆమెకు సంబంధించినటువంటి అంటే ఆమె వాల్ పోస్టర్స్ కావచ్చు, గోడల మీద అతికేసేటువంటి పోస్టర్లు ఆమెని అవమానించేటువంటి తీరుగా ఆ పోస్టర్లు అన్ని కూడా వెలిసినటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే గలీజ్గా మనం చెప్పరానటువంటి ఆ భాషతోటి దాంట్లో ఉన్నటువంటి వర్డ్స్ కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా ఏంటి, దేనికి సంకేతం అని చెప్పేసి కనీసము తెలంగాణ గురించి మాట్లాడితే తెలంగాణ ఆడబిడ్డ మాట్లాడుతుంది. మీకు చేత కాకుండా మీరు గాజులు వేసుకొని ఆంధ్రావోనికి తొత్తులుగా మారారు కాబట్టి మీకు చేత కావట్లేదు. ఈ రోజున మీరు మొగాళ్ళుగా ఉండి గాజులు వేసుకున్నారు కాబట్టి ఆ పిల్ల మాట్లాడుతుంది. ఆడదానికి తెలంగాణలో పుట్టి ఈ రోజున 13 సంవత్సరాలైనా ఇంకా మేము పోరాడుతున్నాము, మాకు ఉద్యోగాలు రాలేదని పోరాడుతున్నారు రా శాతగానో నా కొడుకులారా. ఈ రోజు వచ్చేసి భూములు వచ్చేసి కబ్జాలు చేస్తున్నారు అని చెప్పేసి పోరాడుతున్నారు. ఈ రోజున వచ్చేసి కనీసం వచ్చేసి జనాల నడ్డి విడిస్తున్నారు అని చెప్పేసి పోరాడుతున్నారు. వాళ్ళని చేత కాకుండా మీరు ఇళ్లలో కూర్చొని నా నాయకుడిని మాట్లాడుతున్నారు. ఈ రోజుకు మరి నిజంగానే తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తే ఈ రోజున నడ్డి విరుస్తున్న తెలంగాణ గురించి తెలంగాణ డిక్షనరీలో లేనన్నోని వాడిని ఏం చేస్తారు? కొడతారా లేకపోతే చంపుతారా? నేను అడుగుతున్నా, వాడిని చంపుతారా అని అడుగుతున్నా. ఈ రోజున చిన్న ఆమెను వచ్చేసి ఒక ఏంటిది ఉద్యోగం రాలేదని చెప్పేసి పోరాటాలు చేసుకుంటే ఆమె చేస్తుంటే ఆమెని ఒక ఆడదాన్ని చూడకుండా ఈ రోజు ఇంత ట్రోల్ చేస్తున్నారు. మీరు నిజంగానే తెలంగాణలో గడ్డలో పుట్టే మాత్రం మీరు ఈ విధంగా చెయ్యరు. ఎందుకంటే నీ తెలంగాణ ఆడబిడ్డ, నీకు ఆడబిడ్డ, నువ్వు ఆమెను చేస్తున్నావు అంటే నీ అమ్మకు కూడా నీకు మర్యాద లేదు. నువ్వు నిజంగానే ఒక్కరికి నేను మంచి మాటలు వస్తున్నాయి, ఎందుకంటే ఆడవాళ్ళని అంటే మాత్రం మేము ఊరుకునేదే లేదని చెప్పేసి ఖచ్చితంగా. రేపు మీరే టార్గెట్ కావచ్చు, ఇప్పటికే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మరో పక్కన ఆస్పా లాంటి వాళ్ళని టార్గెట్ చేసినటువంటి జనసేన నాయకులు, రేపు మీరు కూడా టార్గెట్ కావచ్చు. ఏమైనా మీకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం లేదంటారా? నేను తెలంగాణ వరంగల్ గడ్డలో పుట్టిన దాన్ని. నేను వీళ్ళు సినిమా ఫీల్డ్ వీళ్ళు రాకముందుకే నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన దాన్ని. సినిమా చరిత్ర ఏంటో తెలుసు, ఈ నా కొడుకుల చరిత్ర ఏంటో తెలుసు. ఒక్కొక్కటి నేను నోరు ఇప్పిందంటే మొంతా అందరికి బయటకు వస్తుంది. నేను ఎవరి గురించి పట్టించుకోను, కానీ తెలంగాణ గురించి ఎవడైనా మాట్లాడిన వాడిని ఎవరినైనా కానీ ఖచ్చితంగా తాట తీస్తామని చెప్తున్నాము. నువ్వు రేపొద్దున నా గురించి ట్రోల్ చేసుకున్నా, కానీ మీ నిజ జీవితాల గురించి మిమ్మల్ని బయట పెడితే మీరెవ్వడు ఉండడు. మీ సినిమా ఫీల్డ్ లో ఎవరాలు మాకు తెలుసు, అన్ని తెలుసు, అయినా కూడా పర్సనల్ థింగ్స్ దాకా పోవట్లేదు. ఆడవాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళకి అధికారం ఉన్నది, వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు. ఆ ఆవేశాన్ని ఆక్రోశాన్ని ఒకసారి గుర్తించండి. కానీ ఇష్టానికి మాట్లాడడం అది మీకు తెలంగాణ గురించి పోరాడినప్పుడు మేము తెచ్చుకున్నాం. నువ్వు అసలు కనీసం అప్పుడు వచ్చేసి సీరియల్ అని చెప్పేసి దాంట్లో కూర్చున్నా తప్ప నువ్వు తెలంగాణ కోసం పోరాడలేదు. ఎవడైతే మాట్లాడుకున్నాడు ఆ నాయకుడు ఒకటి మాట్లాడతాడు, చెప్తున్నా రారా పోరా అని. కానీ ఆడవాళ్ళని ఏదన్నా నీకు చేతనైతే నువ్వు వచ్చేసి పవన్ కళ్యాణ్కి చెప్పుకో. ఆడవాళ్ళ గురించి మనిషి ఆ బక్క నరసింహులు చెప్పుకో. డిక్షనరీలో మీరు లేదు, తెలంగాణ ఆంధ్ర లేదు. తెలంగాణలో వచ్చేసి మీరు వచ్చేసి పందికొక్కులాగా వచ్చి కొన్ని సంవత్సరాలు తిన్నారు, కానీ మేము ఆంధ్రాకి వచ్చేసి మేము ఎప్పుడు పెత్తనాలు చేయలే. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఎత్తుకోవడం బట్టి సనాతన ధర్మాన్ని రక్షించాలని చెప్పేసి మాట్లాడడం ద్వారానే ఆయన లెఫ్టిస్టులకి వ్యతిరేకం అయిపోయింది. ఇలా మీలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళంతా కూడా లెఫ్టిస్టులు, ఇలా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సనాతన ధర్మం అంటే ఆడవాళ్ళను రేపులు చేసేదా సనాతన ధర్మం? ఈ రోజున బీఫ్ను వచ్చేసి గోమాతను గోమాత అంటారు. ఈ రోజు అత్యధికంగా బీఫ్ సప్లై చేసేది అంటే బీజేపీ కేంద్ర పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. అది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరుగుతుంది. సనాతన ధర్మం అంటే గో అని చెప్పేసి అనుకుంటే దాన్ని ఏదో మితిని అంటాడు. చిగ్గుండాల వీళ్ళకి. అంతకుముందు ఈ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, హిందీ వద్దు తెలుగు ముద్దు అన్నాడు. ఈ రోజు హిందీ వాళ్ళు సంకనాకుతున్నాడు. అంటే వీడికి అసలు ఒక మాట మీద ఉంటాడా? అంటే నువ్వు ఈ రోజు నీకొక
ఏంటిది అధికారం కోసము, నీకు ఒక పోస్ట్ కోసము, నీకు ఒక ఏంటిది పవర్ కోసము ఈ రోజు వచ్చేసి నీ ఇష్టానికి కులం ఒకసారి వద్దు, నాకు కులం వద్దు, అందరూ ఒకటే అంటాడు. నువ్వు ఒక ఏంటిది ఒక హీరోగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కుల మతాల జోలికి పోవద్దు, ఈ ప్రాంతీయ జోలికి పోవద్దు. నువ్వు ఖచ్చితంగా వచ్చేసి ఈ సనాతన ధర్మం ఆ ధర్మం కాదు, అందరూ మనుషులే రాబాయి. నీకు నిజంగా నువ్వు ఇన్ని చదువుకున్నా అన్నావు, ఇంత మంచోడు అన్న నేను ఒప్పుకుంటా కాదని, కానీ మాట మీద ఉంటే ఎవడైనా రెస్పెక్ట్ ఇస్తాడు. అది బీజేపీ తొత్తుగా ఉండి ఈరోజు బీజేపీ కోసం మాట్లాడుతా అంటే సనాతన ధర్మం అని చెప్పేసి ఒకప్పుడు ఆడవాళ్ళను వచ్చేసి అణిగదొక్కాలని చూస్తేనే ఈ రోజు వచ్చేసి ఇంతగానో ఉద్వేగంగా వచ్చింది. ఇప్పటికి కూడా ఇంకా సనాతన ధర్మం అనే పేరుతోని బీజేపీ ప్రభుత్వాలు రేపులు చేస్తే దండాలేసి నీకు మొగాడివైతే నిజంగా చెప్తున్నా. ఈ రోజున బీజేపీ పార్టీ పేరు ఏంటంటే రేపిస్ట్ పార్టీ, అంటే బీజేపీ పార్టీ అంటారు. ఈ రోజున బీజేపీ పార్టీలో ప్రతి ఒక్కరు రేపిస్టులు, మర్డరిస్టులు, మానభంగలు వీళ్ళే ఉంటారు. అంటే వీళ్ళకి అడ్డాగా మారిందా ఈ బీజేపీ ప్రభుత్వము? అందుకే నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? నువ్వు కూడా అదే కోవాలకు పోతావా? నువ్వు ఒక హీరోగా ఇదేనా నువ్వు చెప్పేది? అంటే ఈ రోజున బేటీ బచావో అనే పేరుతోనే మొన్నటికి మొన్న బండి సంజయ్ కొడుకు వచ్చేసి మాట్లాడొద్దంటారు, కానీ మరి తండ్రి పేరు చెప్పకుండా మేము రాము. మేము ఎవడము అంటే మాకు వెనకాల తండ్రి పేరు ఉండాలా, కాబట్టి తెలంగాణలో అది ఉంటుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. బండి భగీరథ రేప్ చేసిండని చెప్పేసి అంటే వాళ్ళ కొడుకును కాపాడుకోవడానికి ఆయన నానా తిప్పలు పడిండు. మరి ఒక్క మాట మాట్లాడడానికి సిగ్గులేదా? మరి మీ ఏంటిది రాష్ట్రం నుంచి ఏదైనా మాట్లాడితే వాళ్ళని పంపిస్తారు కదా, ఈ పోలీసులను పంపించి అరెస్టులు చేయమంటున్నావు. మరి ఈ ప్రభుత్వానికి చేతగా లేదంట, రేపిస్టులు పట్టుకోవడానికి చేతగా అన్నప్పుడు అబ్స్కాండ్లో ఉన్నప్పుడు మరి నువ్వు వచ్చేసి ముఖ్యమంత్రిగానే ఉన్నావు కదా, అప్పుడు ఎందుకు పంపించలే పోలీసు వాళ్ళను? ఒక మాట ఎందుకు అంటే రేపిస్టులకు నువ్వు కూడా సపోర్ట్ చేస్తావా? సనాతన ధర్మం అంటే ఇదేనా? బీజేపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఈ రోజు పేపర్ లీకేజ్ అని చెప్పేసి యువతకు వచ్చేసి అన్యాయం చేస్తుంటే నువ్వు మాట్లాడకు. ఈ రోజున వచ్చేసి రేపులు జరుగుతుంటే మాట్లాడవు. ఆ రేపులు చేసే పార్టీలో చేరి వానికి తొత్తుగా మారి హిందీ వద్దు అనుకుంటారు, ముద్దు అనుకుంటారు, అలా జరుగుతా అంటే నువ్వు కూడా అదే కోకపోతావు అని మేము అనుకోవాలా? ఈ రోజు ఒక హీరోగా మేము కూడా అభిమానిస్తాం, కానీ తెలంగాణ గురించి మాట్లాడితే అది ఎవడైనా ఖచ్చితంగా మాకు తెలంగాణ గడ్డ తర్వాతనే తెలంగాణ తర్వాతనే ఇంకెవడైనా అని చెప్పేసి మేము మాట్లాడతాం. ఒకటే మాట్లాడుతున్న ఆడవాళ్ళు మాట్లాడితే మీకు చేతనైతే దాన్ని ఏ విధంగా మాట్లాడుతున్నారని వినండి తప్ప మీరు ట్రోలింగ్లు చేస్తే బిడ్డలారా నేను చెప్తున్నా. తెలంగాణ ఆడవాళ్ళందరూ తలుచుకుంటే ఒక రాణి రుద్రమ్మదేవి పోరాడింది, సాకలి ఐలమ్మ పోరాడింది. ఆ విధంగా వచ్చేసి పోరాటం స్టార్ట్ చేస్తే ఆడవాళ్ళు వేరేలాగా ఉంటారని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళకు ఏదైతే వచ్చేసి ఫ్యాన్స్ అనేటోళ్ళకి చెప్తున్నా నేను.